దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరుచును గాక. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని పట్ల ఎంతో ఆశతో ఆసక్తితో ప్రతిదినం వాక్యం వింటున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన దైవ దీవెనలు కలగాలని దైవసేవకుడిగా నేనెంతో కోరుకుంటున్నాను. గడిచిన సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఒక వాక్య సందేశాన్ని 20 నిమిషాల పాటు వింటూ ఉన్నారు. ప్రతిరోజు ఇలాగ వినుట ఎంతో దైవ ఆనందం, దైవ దీవెనలు ఖచ్చితంగా ప్రతి బిడ్డకు కలుగుతాయి. ఆత్మీయంగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, బలపరచబడవచ్చు. ప్రతిరోజు ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో మనకు తెలిసినవి కొన్ని అయితే ఇలాగూ ధ్యానం చేసినప్పుడు మరికొన్ని విషయాలు బహిర్గతం అవుతాయి. ఒక సహోదరి ఇలా చెప్పింది ఫోన్ చేసి, అనియా మీరు చెప్పిన ఈ వాక్యం నేను మామూలుగా చదివితే నాకు అర్థం అవ్వలేదు, అప్పుడు మీరు పెట్టినటువంటి ఈ వాక్యం రికార్డింగ్ మరలా విన్నాను, నాకు చాలా చక్కగా ఆ అధ్యాయం అంతా అర్థమైంది అంది. దేవునికి మహిమ. అంటే వాక్యం మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కాకపోతే మరీ డీప్గా ధ్యానించటం లేదు, కానీ టూకీగా కొన్ని విషయాలు ధ్యానం చేసినప్పుడు ఇలాగనే అర్థం చేసుకోవడానికి, మరికొంచెం వాక్యం లోతుకి వెళ్ళటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తన గ్రంథం నుంచి 149, 150 ఈరోజు ఈ ధ్యానంతో కీర్తన గ్రంథం కూడా పూర్తవుతుంది. నిజంగా ఎంత గొప్ప సంతోషం. ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశాన్ని గడిచిన 2-3 దినాలుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుణ్ణి స్తుతించుట కొరకై ఈ 146 నుంచి 150 ఈ 5 అధ్యాయాలు కూడా రాశారు. తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ప్రభుని ఘనపరచాలి. ఎంతగా ప్రభుని ఘనపరచాలి అని అంటే, ఇక నా ధ్యానమంతా ప్రతినిత్యము దేవుడై ఉండాలి, ప్రతి క్షణం కూడా దేవుని గురించిన స్తుతి నా హృదయంలో నా నోటిలో ఉండాలి అనేటువంటి ఒక గొప్ప భావజాలం ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం నుంచి వెలువడడం చాలా ఆశ్చర్యకరం. ఈ కీర్తనలో కూడా దేవుని స్తుతించుట కొరకై అతను కొన్ని విషయాలు వర్ణిస్తూ ఉన్నాడు. తన ప్రజలు సృష్టికర్తను, రక్షకుడిగా ఉన్న దేవుణ్ణి స్తుతించాలి అనేది 149వ కీర్తన ఉద్దేశం. తన ప్రజలు సృష్టికర్తను, రక్షకుడిగా ఉన్న దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ప్రతిరోజు కూడా తన కరుణను, వాత్సల్యమును చూపుతూ ఉన్నాడు. ప్రతిదినం కూడా ఆయన చూపించేటువంటి కరుణ, వాత్సల్యాన్ని సొంతం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవాలి అనేది కీర్తనకారుడు యొక్క ఉద్దేశం. అంటే దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నూతనత్వాన్ని ప్రతిరోజు సొంతం చేసుకోవాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు ప్రభు దగ్గర నుంచి మనం పొందుతున్న ప్రతి ఈవిని సొంతం చేసుకోవాలని ఉద్దేశం. అంటే చాలామంది ప్రతిరోజు కూడా దేవుని ప్రసన్నత కొరకు కనిపెట్టడం లేదు, ఆయన ఇచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండటం లేదు. దావీదు భక్తుడు ఎలా అంటాడు కదా, ప్రతిరోజు నీ కృపావార్త కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అని, ప్రతిరోజు నీ ముఖ దర్శనమును నేను చూస్తూ ఉన్నానని, ప్రతిరోజు నీతో గడుపుట నాకు ఆనందమని, యుగయుగములు నీతో గడుపుట నేను ఉండాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను అని, నీ మందిరములో చిరకాలం ఉండాలని ఆశతో ఉన్నాను అని, అంత దేవుని పట్ల ప్రతిరోజు సమయాన్ని వెచ్చించి గడపాలి అనేటువంటి తాపత్రయం కీర్తనకారుడు ఎంత ఎక్కువగా హృదయం నిండా నింపేసుకున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు అంత ఆరాటం దేవుడంటే, ఎందుకు అంత పిచ్చి దేవుడంటే, ఆయన దేవుడు, ఆయనతో సహవాసం నాకు కలగడం ఒక గొప్ప భాగ్యం.
ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము, ఆయన స్వరాన్ని వినే ఒక గొప్ప ధన్యకరమైన సమయము, నా హృదయంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి విషయాన్ని సుస్పష్టంగా భార్యతో, భర్తతో, పిల్లలతో, స్నేహితులతో ఎవరితో పంచుకోలేనంత డీప్‌గా మాట్లాడుకోగలిగినంత ఏకైక దేవుడు, లేపోతే సమయము దేవునితో గడిపేదే. అందుకే తన హృదయంలో ఉన్న ప్రతిదాన్ని బాగా పంచుకుండేవాడు. ఏం చేయాలన్నా, ఎక్కడికెళ్దామన్నా అంత అనుబంధాన్ని దేవుడితో ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో గనుక నీకు అంత సత్సంబంధం కలిగి ఉండుంటే ఎంత ఆనందమో. చాలామందికి ఈ ఆనందం తెలీదు. చాలామందికి ఈ ఆనందం లేదు కూడాను. దేవునితో సమయాన్ని గడపడంలో కలిగే ఆనందాన్ని అనుభవించినప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం గానీ, సాధ్యమైనంత వరకు చాలామందికి అర్థం కాదు. ఏదో ప్రార్థన చేసుకున్నాను అయిపోయింది అనుకుంటారు గానీ, దేవునితో ఆ గడిపే ఆ కొద్ది మధుర సమయం ఎంత వేదనున్నా, ఎంత బాధున్నా, ఎంత దుఃఖమున్నా తొలగించి బహుధైర్యాన్ని పుట్టిస్తది. అందుకే ప్రతిరోజు ఉదయమున నేను నీ పాదాల దగ్గర ఉంటాను. కొత్తగా నీ కరుణ నువ్వు నా పట్ల చూపిస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 22, 23 వచనాలు గనుక మనం చూస్తే, దేవుడు దయామయుడిగా ఉన్నాడని, ఆయన కరుణ అంతా కూడా నా మీద చూపిస్తున్నాడు గనుక నేను నాశనం అయిపోవటం లేదు, మనం నాశనం అయిపోవట్లేదని చెప్తూ, ప్రతి ఉదయం ఆయన కొత్తగా తన కరుణను నా మీద చూపిస్తున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, లేకపోతే ఆయన మీద ఉన్న నమ్మకం నా జీవితాన్ని ఎంతగా మార్చేసింది అని తను వాపోతున్నాడు. ప్రతిరోజు దేవుడు చూపించేటువంటి ఆ కరుణ కొరకు కీర్తనకారుడు విలాప వాక్యాల్లో ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన కరుణ ప్రతిరోజు ప్రసరించబడతా ఉందట. ఎంత భాగ్యం అండి! తన ప్రజలంటే దేవునికి ప్రీతి అని చెప్తున్నాడు. ఆనందం అట. ఎందుకు ఆనందం అంటే, ప్రతిరోజు ఆయన స్తుతిస్తున్నారు, ప్రతిరోజు ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే ఆయనకంటే మనం అంటే చాలా ఇష్టం అట. మరి నీవు ఈ రోజు నుంచి ప్రతినిత్యము దేవుని స్తుతించేటువంటి హృదయాన్ని కలిగి ఉండగలుగుతున్నావా? చాలామంది వృద్ధాప్యం వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు రాయాలని వాళ్ళ దేవుడి పేరు చెప్పి ధ్యానం చేస్తూ రాసుకొని ఆ పుస్తకాలు బండింగ్ చేసుకోగలగాలని ఏవో చెప్తా ఉంటారు. ఆ రాసేటువంటి ఆ పుస్తకాలు కానీ, పలికేటువంటి ఆ పదాల్లో కానీ ఏ జీవం లేదు, ఏ శక్తి లేదు. కానీ యేసు నామములో గొప్ప శక్తి ఉంది. యేసు నామములో అన్ని నామముల కంటే పైనామం అనేటువంటి గొప్ప ప్రభావం ఉంది. ఆయన నామాన్ని పలికినప్పుడు, ఉచ్చరించినప్పుడు దెయ్యాలు సహితం గడగడలాడిపోతాయి. సృష్టి కూడా శాసించబడతా ఉంది. ఆయన నామంలో అంత పవర్ ఉంది. రోగాలైనా, సమస్యలైనా, ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా బయటపడాలి అనంటే కేవలం యేసు నామమే అంత ప్రభావం కలిగిన నామము. అందుకనే ఆయన నామాన్ని ఎవరైతే జపిస్తారో వారిని బట్టి దేవునికి ఆనందం కలుగుతుంది అంటున్నాడు. వాస్తవానికి మనం పేదలము, పాపులము అయినప్పటికీ దేవుడు మన మీద చూపుతున్న ప్రేమను బట్టి మనం ఆనందించడం కాదు, దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నాడట. మరి మన స్థితి ఆయనకి అవసరం లేదు. మన పరిస్థితులు ఏంటో, మనం ఏమై ఉన్నామో అది ఆయన కోరుకోవటం లేదు. కానీ మనగా ఆయన ఇష్టపడుతున్నాడు. మరి రోజున ఆయన నామాన్ని గణపరిచే ప్రజలుగా మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నటువంటి దేవునిగా, మనం దీన అవస్థలో ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా మనలను ప్రేమించే దేవుడు మనకు ఉండడం ఎంత గొప్ప ధన్యత. పిల్లలు ఎప్పుడైనా బురద చేసుకుని వచ్చేసేసి అమ్మా నన్ను ఎత్తుకోమంటారు, బాబు ముందు ఆగరా బాబు, ముందు శుభ్రబాబు, తర్వాత నిన్ను ఎత్తుకుంటానని చెప్తారు. కానీ పరమ తండ్రి అని దేవుడు ఏ రోజు కూడా అలాగ అనటం లేదు. మన పాపపు మురుగుతో కొట్టుమిట్లాడిపోతున్న ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వస్త్రాలైనా మురికైనా పర్వాలేదు, కానీ మనల్ని హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ ఉదయమందు నీవు హృదయపూర్వకంగా ప్రభుని అంగీకరించగలవా?
హృదయపూర్వకంగా ప్రభుని గణపరచగలవా? ఆయన గూర్చిన కీర్తిని నీ నోటంటే ఎప్పుడు కూడా బయటికి రానిగలవా? తన ప్రజలు ఘనంగా ఉండాలన్నది దేవుని అభిలాష అయినది. అందుకే ఆయన అంటున్నాడు కదా, నా ప్రజలు సామాన్యంగా ఉండటానికి వీలు లేదు, అందరిలోనూ హెచ్చించబడిన వారుగాను, అందరిలోనూ గనులైన వారుగాను ఉండాలి అంటున్నారు. ఎందుకు అంటే తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రీతి, ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి ఆయన ఇలా కోరుకుంటున్నాడు. నా ప్రజలు ఉన్నతమైన వారుగా ఉండాలి, ఘనత పొందుతున్న వారుగా ఉండాలి, 10 మంది చేత గొప్ప చెప్పబడుతున్న వారుగా ఉండాలి. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నారు వీళ్ళు. అందుకే వీరి బ్రతుకులు ఎంత ధన్యంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని దేవుని బిడ్డలని పేరు పెట్టుకున్న వారికి కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ రోజున నీ జీవితం అలా ఉందా? ఒకవేళ లేకపోతే నా ప్రభు చెప్తున్నారు, నీవు ఘనమైన వ్యక్తిగా మార్చబడబోతా ఉన్నావు. నీ విలువ ఇప్పుడు వరకు ఉన్న దానికంటే, లోకంలో ఉన్న విలువని కంటే పక్కన పడిసి నీకు ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డగా నీవు ఉన్నందుకే. నన్ను కొన్నిసార్లు మీరు ఎవరబ్బాయి అని అడుగుతారు. అప్పుడు నేను పలానా ప్రసాద్ రాజు గారి యొక్క పెద్ద కుమారుని అని చెప్తాను. అప్పుడు మా నాన్నగారి గురించి వాళ్ళు ప్రస్తావన తెస్తారు. మీ నాన్నగారు ఫలానా ఫలానా ఇలాగా ఎంత సేవ చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని సంఘాలు కట్టారు, ఎలాగున ప్రభులో వారు ప్రయాసపడ్డారు. ఆ రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి నివాసాలు లేకపోయినా ఈ ప్రాంతాలన్నీ కాలినడకన తిరిగి సేవ చేశారని ఆయన గురించి ప్రస్తావన తెస్తారు. ఆయన వలన నాకు ఘనత, ఆయన చేసిన ఆ కష్టం, వారు అనుభవించిన తల్లి తండ్రి పడిన ఆ ప్రయాస, అదంతా కూడా ఈ రోజున దేవుడు దీవెనగా మార్చాడు. ఆ రోజు వారు కాళ్ళు నడకన నడిచి మేముండే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగితే ఈ రోజున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కాళ్ళు నడకన కాకుండా కారు మీద వెళ్ళే లాంటి దైవ ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. వారు ప్రార్థన, వారి ప్రయాస, వారు చేసినటువంటి భక్తి, వారు దేవుని కొరకు చేసిన ఆ త్యాగ ఫలితమే ఈ రోజున దైవిక దీవెనలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే వారు వలన మాకు ఘనత కలిగింది. ఇది దేవుడు వారు పడిన ప్రయాసను చూసి వారిని దీవెనకరంగా ఉంచాడు, మమ్మల్ని కూడా దీవెనకరంగా ఉంచాడు. అందుకే ఆయన బిడ్డలు అయిన వారు ఘనత కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రోజు ఆయన బిడ్డగా నేను ఇంత ఆనందిస్తున్నాను ప్రభులో. మరి నీవు కూడా ప్రభువులో ఉండగలిగితే నీవు, నీ తర్వాత నీ సంతానం కూడా దీవెనకరంగా ఉంటుంది. ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట మనకు అర్థమవుతుందా? మనం ఆయన బిడలుగా ఘనంగా ఉండాలని దేవుడు ఆశ, అభిలాష కలిగి ఉన్నాడు. మరి నువ్వు ఇంకా అలా ఉండలేకపోతే దేవునికి పరిపూర్ణంగా నీవు అప్పగించుకో. తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఈ కీర్తనలో ఇలా అంటున్నాడు, దేవుని బిడలకు ఒక ఖడ్గం ఉందట, అది 2 అంచులు కలిగినది అని చెప్తూ అది తన భక్తులకు ఘనతనిస్తదట. 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం ఏంటి అని అంటే వాక్యం. నీ చేతుల్లో ఉందే ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. వినేవాడికి, బోధించేవాడికి, ఇద్దరికి, చదివేవాడికి, వినేవాడికి కూడా ఇది అంత ప్రభావాన్ని చూపగలిగినది. ఇది వాడగలిగింది. ఇదే కదా మనకి ఘనత. నిజంగానే బైబిల్ పట్టుకున్నాను కనుక నాకు ఈరోజు విలువ ఉంది. ఈ బైబిల్ కనుక నేను పట్టుకోవడం మానేసి వేరే ఏ వస్తువో లేకపోతే వేరేది ఏదైనా నా చేతికి వస్తే ఒకవేళ విలువ ఉంటుందంటే అది చాలా చిన్నగా ఉండుంటుంది. ఇంత విలువ ఉండదు. కేవలము బైబిల్ పట్టుకొని ఆయన కొరకు బ్రతుకుతున్న కారణాన్ని బట్టి ఇంత గొప్పతనం కలిగింది. ఎక్కడికి వెళ్ళినా గౌరవించడం, ఎదుటి వాళ్ళు పలకరించే విధానంలో రెస్పెక్ట్ కలిగి ఉండడం, ఎక్కడికి వెళ్ళినా ఈ అభిమానం అంతా కూడా కేవలము దేవుని వాక్యాన్ని బట్టే. ఆ చదువో బలమో ఉన్న హోదా స్థితో ఇవన్నీ కూడా దేవుని బట్టే తప్ప, ఈ బైబిల్ని బట్టి తప్ప మరి వ్యక్తిగతంగా ఏది లేదని నేను చక్కగా చెప్పగలను. ఎందుకంటే
నా అనుకునే లోక సంబంధమైనది ఏదీ నాకు లేదు. కానీ నా అనుకున్న ఆ దేవుని వాక్యం చేతుల్లో, హృదయంలో ఉండడాన్ని బట్టి ఇంత విలువ కలిగింది. బిడ్డలారా, ఈ వాక్యాన్ని మోయటానికి చాలామంది సిగ్గుపడతారు. బైబిల్ చేత్తో పట్టుకోవడానికి చాలామంది ఫీల్ అయిపోతుంటారు. మందిరానికి వచ్చేటప్పుడు కూడా చక్కగా ముసుకేసేసినట్టు బైబిల్ లోపల కప్పెట్టి తెస్తూ ఉంటారు. బయటకు కనిపించకూడదు అనుకుంటారు. ఇదే కదా ఘనత నీకు. ఆ ఘనత కనిపించనీయొద్దు అంటావు ఎందుకు? చేత్తో పట్టుకోవడానికి, మోయటానికి ఇబ్బంది పడతావు ఎందుకు? ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, నీవు బైబిల్ మోస్తే బైబిల్ నిన్ను బ్రతుకంతా మోస్తుంది. ఇది సామాన్యమైనది కాదు. ప్రపంచంలో అత్యధికంగా పోతున్నటువంటి ఏకైక దైవ గ్రంథం ఇది, బైబిల్ అంటే. ప్రపంచంలో ఎక్కువ భాషల్లో రాయబడింది కూడా బైబిలే. ఎక్కువ భాషల్లో ప్రకటించబడుతుంది కూడా బైబిలే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ప్రప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నది కూడా బైబిలే. ఇన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేసింది ఏకైక బైబిల్. ఈ బైబిల్ చదివిన వారు దీవించబడతారు, వినేవారు కూడా దీవించబడతారు. ఇది ఇంటి దగ్గర ఉన్నా నీకు దీవెనే. కొద్దిమంది అయితే రాత్రుళ్ళు తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు. మీ ఇష్టం, మీ ధైర్యం కొరకు. కానీ ఆ తల దగ్గర కంటే లోపల ఈ మాటలు ఉంటే ఎంత బాగుంటుందండి. బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. బైబిల్ కొరకు నీ జీవితాన్ని త్యాగం చేయగలిగిన స్థితికి రా. చాలా మంది బైబిల్ కొరకు తమ ప్రాణాలు పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క ప్రభావం కలిగిన గ్రంథాన్ని బోధించినప్పుడు భరించలేని వారు, సహించలేని వారు, ఏదో హృదయాన్ని కఠినపరుచుకున్నవారు, మూర్ఖత్వం కలిగిన వారు, అర్థం చేసుకోలేని వాళ్ళు, దురాత్మ ప్రేరత కలిగిన వారు చాలా ఘోరంగా హింసించి చంపిన దాఖలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా హింస జరుగుతుంది. వాక్యం చదవద్దు అంటాడు, ఏమి నొప్పేటాడికి. ప్రకటించొద్దు అంటాడు, ఏంటి అసలు ఏమవుతుంది దానికి? ఇది ఏమైనా బూతులు ఉన్నాయా? లేకపోతే ఇందులో అపవిత్రంగా ఉండండి ఏమైనా చెప్తా ఉన్నారా? లేకపోతే ఇది ఏమైనా ఎవరి జీవితాలను నాశనం చేసిందా? తాగుడుకు ప్రేరేపించిందా? వ్యభిచారం చేయాలని ప్రోత్సహిస్తుందా? నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతకమని కదా చెప్తుంది. శత్రువుని సైతం ప్రేమించమని కదా చెప్తా ఉంది. నీవు జీవితం ఎలాగా గడపాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అని బోధిస్తుంది కదా. వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇది సరిగా చదవక, అర్థం చేసుకోక, వక్రీకరించే బుద్ధి లేని వారు చాలామంది తయారవుతున్నారు ఈ మధ్యలో. లేనిపోని ఆలోచనలు చేస్తూ, బైబిల్లో తప్పులున్నాయని వెతుకుతూ ఏమేమో తిప్పలు పడుతున్నారు. ఓరే, ఎందుకురా ఇన్ని బాధలు పడతారు మీరు? మీకు అర్థమైందని స్వీకరించండి, మంచి ఉన్నదంతా కూడా గ్రహించండి, బ్రతకండి. అర్థం లేని పనులు చేసుకోవద్దు దయచేసి. ఇది తన భక్తులకు ఘనత. భక్తులకే కాదు, ఎవరు దీన్ని చదివినా వాళ్ళకి ఖచ్చితంగా ఘనతే. ఒకరోజు ఒక మిలిటరీలో ఒక వ్యక్తి బైబిల్ చిన్న నిబంధన అనగా కొత్త నిబంధన పాకెట్లో పెట్టుకొని ఎప్పుడూ ఉండేవాడట. ఆ రోజు యుద్ధానికి వెళ్ళాడు, బుల్లెట్ తగిలింది అతనికి, సొమ్మసిల్లిపోయి పడిపోయాడు, ప్రాణం పోయింది అనుకున్నారు. మొత్తం అందరూ ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఇతను కూడా గుండెకు బుల్లెట్ తగిలింది, పడిపోయాడు. కొద్ది సమయం గడిచిన తర్వాత, మొత్తం అంతా ప్రశాంతంగా ఉన్న తర్వాత, ఇతను చనిపోలేదు, నేను ఇంకా బతికే ఉన్నానని స్పృహలోనికి వచ్చాడు. చూస్తే అతని జేబులో కొత్త నిబంధన బైబిల్ ఉంది. అది బుల్లెట్కి సగం వరకు వెళ్ళిపోయింది. ఆ బైబిల్ గ్రంథం అతని జేబులో ఉండబట్టి అతని ప్రాణం కాపాడబడింది. జేబులో ఉంటేనే అతని ప్రాణం కాపాడబడితే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నరకానికి పోకుండా కాపాడబడతాం. అందుకే ఇది తన భక్తులకు ఘనత అని వాక్యంలో ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఈ రోజు నుంచి వాక్యాన్ని హృదయంలో మరింత భద్రంగా పెట్టుకోండి.
విశ్వాసంలో, భక్తిలో ఎదగండి. ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం అంతా ఏంటి అనంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి స్తుతించాలి అనే ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి, అది ఆ బిడ్డలకు ఘనతనిస్తుందని, ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడని, ఇది ఎవరైతే చదువుతారో, ధ్యానిస్తారో వారు ధన్యులు అని, అంత మాత్రమే కాదు, ఇది ఆయన బిడ్డలకు, భక్తులకు ఒక ఘనతగా దేవుడు అనుగ్రహించాడని చెప్తూ 150 కీర్తన అంతా కూడా ప్రభును స్తుతించుట కొరకై చెప్తూ ఆ కీర్తన ముగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన్ను స్తుతించండి, కీర్తించండి అని చెప్తూ ఆయన ఎలాగూ కీర్తించాలో వర్ణిస్తూ ఉన్నాడు. ఇది చాలా పాత పాట, అద్భుతమైన పాట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ పాట మీకు గుర్తుంది కాదు? ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వాయిద్యాలతో ప్రభుని స్తుతించాలని, స్వరమండలంతో, సితారలతో దేవుణ్ణి స్తుతించాలని, మ్రోగు తాళములతో ప్రభుని స్తుతించాలని ఈ కీర్తనకారుడు దేవుని స్తుతించుట కొరకు వివరిస్తూ ఉన్నారు. కనుక ఈ రోజు నుంచి నువ్వు కూడా ప్రభుని స్తుతించడంలో దావీదు లాంటి అనుభవంలోనికి నడిపించబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఒక మాట మీకు తెలియచేయాలి. చాలామంది బోధల్లో రకరకాల బోధలు వింటూ వాయిద్యాలు వాయించకూడదు, చప్పట్లు కూడా కొట్టొద్దు అని చెప్పేటువంటి బోధలు ఈ లోకంలో ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందో ఆ సత్యాన్ని గమనించండి. ఈ సత్యంలో నడుచుకోండి. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో ప్రభుని గణపరిచి, ప్రభునామానికి మహిమార్థంగా జీవించే ధన్యకరమైన జీవితాన్ని నువ్వు పొందుట కొరకై పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకో. స్తుతించే వారి జీవితాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయో, నీ జీవితంలో ఆయన స్తుతించగలిగితే అట్టి ధన్యత నువ్వు కూడా తప్పకుండా పొందుతావు. కనుక ప్రభులో వర్ధిల్లండి, నిత్యమైన స్తుతించండి, ఆయన నామ ఘనత కొరకు బ్రతకండి. ఈ కీర్తనకాడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ప్రభుని స్తుతించడంలో దావీదుని పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున ఈ కీర్తన భాగాన్ని ముగించుచుండగా ఈ కీర్తన భాగాల్లో ఉన్న ప్రతి అంశం, ప్రతి ఉద్దేశం హృదయాల్లో నెరవేర్చబడి నిత్యము ఆయన స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా పరిపూర్ణతలోనికి దేవుడు నడిపించునుగాక. ఆమేన్.